హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి న్యాచురల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సండే రోజు వ్లాగ్ని మీతో షేర్ చేద్దాం అనుకున్నా అండి. సండే కాస్త మండే అయితే అయిపోయింది. సో ఎందుకు ఏమిటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ సండే వచ్చిందంటే చాలండి, నేనైతే వీక్లీ వన్స్ చెద్దర్లు, మా వారి యూనిఫామ్స్, బట్టలు కంపల్సరీ చెద్దర్లు అయితే ఉంటాయన్నమాట ఉతికేటివి. అండ్ ఈ క్లిప్ అయితే జస్ట్ సండే రోజు ఇది మాత్రమే తీసింది అంతే. ఇంకా బట్టలు ఉతికి అవన్నీ ఆరేసే అంతవరకే. ఇంకా బట్టలైతే ఉన్నాయన్నమాట, మా వారి యూనిఫామ్స్ గిన అవైతే నానబెట్టేసి ఉన్నా సండే రోజే. ఇంకా నార్మల్గా మామూలు ఉతికేసి ఇంకా యూనిఫామ్స్ గిన సపరేట్గా నానబెట్టిన అనమాట. ఇంకా సండే రోజు అయితే ఉతకడం అవ్వలేదు, కొంచెం బయటకు వెళ్ళే పని ఉండే దానివల్ల అని చెప్పేసి. ఇంక ఇది వచ్చేసి మండే రోజు పొద్దున్నే అనమాట. ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టిన అని చెప్పిన కదా సండే రోజు. ఇంకా ఉతకడం కుదరలేక మామూలు ఉతికేసిన, యూనిఫామ్స్ నానబెట్టిన తర్వాత ఉతుకుదాం తిన్న తర్వాత అని చెప్పేసి. ఇంకా కుదరకపోయేసరికి ఇంకా మండే రోజు పొద్దున్నే ఫస్ట్ బట్టల పని అయితే పెట్టుకున్నాను అనమాట నేనైతే ఇక్కడ. అండ్ మీరు చూసారు కదా స్టార్టింగ్లో అయితే ఇంకా నేనైతే నైటే సిలిండరు ఇంకా బౌల్స్ అవన్నీ క్లీన్ చేసుకునేదాన్ని. కాకపోతే సిలిండర్ కూడా క్లీన్ చేసుకోలేదు, జస్ట్ బౌల్స్ వరకు అయితే క్లీన్ చేసుకున్నా. సో మీకైతే చూపించిన కదా. అండ్ ఇక్కడ బట్టలు అవన్నీ నానబెట్టినవి కూడా ఉతికేసిన తర్వాత ఇంకా పాప లేసి ఉంటే తన్ని కూడా స్నానం గిన్నె చేయించి ఇంకా తనైతే ఇక్కడ రెడీ చేస్తున్నా అనమాట. ఇంకా తను పడుకుంటే ఇంకా నేనైతే తొందరగా వర్క్ చేసుకోవచ్చు, ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి, వంట చేసుకోవాలి అని చెప్పేసి అదే థాట్లో ఉన్నానమాట. నాకు ఇంకా మార్నింగ్ నుంచి కొంచెం ఎట్లాగో అవుతా ఉందన్నమాట. ఆదివారం పోయి సోమవారం వచ్చింది, సోమవారం పోయి మంగళవారం దగ్గరికి వచ్చిందన్నమాట వ్లాగ్ అయితే. సో ఎండ్ వరకు చూడండి. అండ్ బట్టలు అవన్నీ ఉతికేసి ఇంకా ఆరేసిన తర్వాత ఇంకా ఇంకొన్ని యూనిఫామ్స్ ఉన్నాయని చెప్పినా కదా నానబెట్టిన సండే రోజు. ఇంకా మండే రోజు అయితే ఉతకాల్సి వచ్చింది. అవి పొద్దున్నే ఉతికేసిన, ఇంకా నీళ్ళల్లో తీసేసి పక్కనైతే పెట్టేసిన అనమాట నీళ్ళు అడిచిపోవడానికి. అండ్ నేను కూడా పాపని రెడీ చేసేసి ఇంకా పడుకోబెట్టి ఇంకా వంట పని అయితే చూస్తున్నాను అనమాట. పప్పు అయితే నానబెట్టిన, ఇంకా రైస్ కూడా పెట్టేసిన అనమాట. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత కర్రీ అయితే చేయాలి. ఇక్కడే నాకు కొంచెం నా హెల్త్ అయితే సిక్ అయిందనమాట. ఒకటేసారి పడిపోవాల్సి వచ్చింది వ్లాగ్ షూట్ చేస్తూనే. సో మీకైతే అదంతా ఏం చూపించలేదు. మండే రోజు ఫుల్ వ్లాగ్ అయినా తీద్దాం, సండే ఎలాగో కుదరలేదు నిన్న, ఈరోజైనా తీద్దామనే ఆలోచనలోనే ఉన్నా నేనైతే. అండ్ ఇక్కడ పప్పు నానబెట్టేసిన, ఇంకా తోరపప్పు, పప్పు టమాటో చేద్దామని చెప్పేసి ఇంకా కుక్కర్లో అయితే వేసిన అనమాట. ఇంక ఇక్కడ వరకే షూట్ చేసిన, ఇంకా నాకైతే అవ్వలేదన్నమాట. ఇంకా చూసారు కదా అంతవరకు అయితే ఇంకా నాకైతే అసలు అవ్వలేదు, సిక్ అయిపోయినా పడిపోవాల్సి వచ్చింది. అసలు ఏమైందో తెలియదు. ఇంకా మా వారు లంచ్కి 2కి ఇట్లా వస్తారు కదా, తనైతే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారనమాట. ఇంకా 6కి 6:30కి ఇట్లా రమ్మంటే సర్లే అని చెప్పేసి ఇంకా అంతవరకు పడుకొనే ఉన్నా. ఇంకా ఏం తీయలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చిన్న పాప కదా, నాకైతే కుదరలేదన్నమాట వ్లాగ్ తీయడానికైతే. ఇంకా తను ఒకటి సతాయిస్తుంది, నాకేమో ఫీడింగ్ ఇవ్వడానికి అవ్వడం లేదు, అంత ప్రాబ్లం అయిపోయింది. ఇంకా లాస్ట్కి 7కి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడైతే పైన బట్టలు అయితే ఆరేసి ఉన్నా కదా మార్నింగ్ అయితే, అవైతే తీసుకొచ్చేసాను అనమాట. తీసుకొచ్చేసి ఇక్కడ అన్నీ ఇంకా అట్లానే మెల్లిమెల్లిగా మడత పెడుతూ ఇంకా అక్కడ పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఎవరి బట్టలు. అయితే తను లంచ్కి 2కి వచ్చిన తర్వాత 3కి తీసుకెళ్లారు వాళ్ళు, లంచ్కి వెళ్ళారు మేడం వాళ్ళు అనేసరికి మళ్ళీ ఇంటికి వచ్చి పడుకొని సర్లే అని చెప్పి 7కి వెళ్ళాం. 7కి వెళ్ళి 8 అయింది మాకు, 1 అవర్. ఇంకా చూయించుకొని వచ్చేసరికి అయితే ఇంకా టీగిన పెట్టుకొని తాగేలోపు అయితే ఇంకా టైం చాలానే అయింది. బట్టలు అవన్నీ మడత పెట్టుకునేసరికి ఇంకా నాకైతే నైట్ అయిపోయిందనమాట. నైట్ అయ్యేసరికి మళ్ళీ నేను ఇక్కడ వ్లాగ్ అయితే ఏం షేర్ చేయలేదు. ఇంకా నైట్ అన్ని వర్క్ చేసుకునేదాన్ని, నైట్ కూడా ఏం వర్క్ చేసుకోలేదన్నమాట. ఇది వచ్చేసి మంగళవారం రోజు ఇట్లా అయింది దీని వ్లాగ్ అయితే. కిచెన్ చూడండి ఎంత ఘోరంగా అయిపోయిందో. ఒక్కరోజు మనకి బాగాలేకున్నా అసలు ఇట్లా ఉంటుందన్నమాట పరిస్థితి అయితే. అసలు ఎవ్వరు పట్టించుకోరు కదా. సో ఇట్లున్న కిచెన్ని మళ్ళీ నేను ఇట్లా చేసుకున్నాను అనమాట. ఇన్ని బౌల్స్ అసలు నైటే క్లీన్ చేసుకుందాం అనుకున్నా. ఇంకా హాస్పిటల్కి వెళ్ళొచ్చినా కదా, నాకు అసలు అవ్వలేదు. ఇంకా మంగళవారం రోజు కొంచెం క్యూర్ అయితే ఇంకా అప్పుడు నేనైతే వ్లాగ్ అయితే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నా. ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసేసి ఇంకా టీ అయితే పెడుతూ ఉన్నాను. నాకు కొంచెం ఇట్లా ఉందని చెప్పేసి మా హస్బెండ్ కూడా వెళ్ళలేరు, పాపని నడిపిస్తున్నారు. హలో అండి. సో నిన్నైతే నేను వ్లాగ్ చేసుకుంటూ చూడండి నవ్వుతుంది. అయితే నిన్న ఏంటంటే నేను సండే రోజు వ్లాగ్ తీద్దాం అనుకున్నా కదా, ఇంకా మండే అయిపోయింది. సండే కాస్త మండే అయిపోయింది. మీకు క్లారిటీ ఇస్తాను నేను వాయిస్ ఓవర్లో. అండ్ ఈరోజు అయితే మంగళవారం అనమాట. సండే నుండి తీద్దాం అనుకుంటే అట్లా జరిగిపోయింది. ఇంకా మా వారైతే పాపను చూస్తున్నారు. వీడియో వస్తుందో లేదో, వస్తుందా? అయితే ఏంటంటే నిన్న కూడా వ్లాగ్ తీద్దాం సర్లే, సండే ఎట్లా కుదరలేదు
అని చెప్పేసి ఇంకా తీస్తూ ఉంటే ఒకటేసారి సిక్ అయిపోయినా నేను. మీరు చూసారు కదా వీడియోలో అయితే, ఒకటేసారి సిక్ అయిపోయినా నేనైతే. ఒకటేసారి విపరీతంగా పెయిన్ వచ్చింది. సో దానివల్ల మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చి తిరిగే లోపు నైట్ అయిపోయింది. సో ఇంకా దానివల్ల కూడా ఇంకా అప్పుడు కూడా తీయలేదు. సో ఈరోజు అయితే మంగళవారము. ఇంకా ఇది చూపెట్టు, ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ వేసిన అనమాట. చికెన్ కర్రీ ఇంకా రైసు. సో అది ఇంకా ఈరోజు అయితే మా పాప బోర్ల పడ్డ రోజు అనమాట. ఈరోజు అయితే బోర్ల పడింది. మార్నింగ్ నుండి బోర్ల పడుతూనే ఉంది. 4th month 15 days అవుతుంది. ఇంకా పడతలేదు అనుకున్నా, కానీ ఈరోజు అయితే పడ్డదనమాట. సో ఇంకా ఇది సండే రోజు తీద్దాం అనుకుంటే ఇంక ఈరోజు అయితే అయిందనమాట ఫైనల్లీ. సో కొంచెం హెల్త్ బాగాలేకుండే దానివల్ల. సో అది ఓకేనా, బాయ్. ఇంకా మేమైతే తింటాము. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇంకా షూట్ చేద్దాం అనుకున్నా కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇంకా షూట్ చేస్తుంది అనమాట. ఇంకా నాకైతే టాబ్లెట్స్ ఉన్నాయి, చాలా సిక్ అయిపోయినా దానివల్ల నేను. సో ఇంతటితో అయితే ఏం చేస్తా, టైం వచ్చేసి 3 అవుతుంది. తిన్నాము, చూసారా ఇందాక తినేసి ఇంకా టాబ్లెట్లు అయితే వేసుకోవాలి. అంటే తిన్నాము, టాబ్లెట్ వేసుకోవాలి. సో అదనమాట. ఇంకా బౌల్స్ ఉన్నాయి, బౌల్స్ అస్సలు సదరలేదు, మొత్తం ఆ దాంట్లోనే ఉన్నాయి. ఇంకా అవన్నీ సదరేసుకోవాలన్నమాట. సో ఇదండి ఫస్ట్ బ్లాగ్ అయితే. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మన బ్లాగ్స్ గినగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఇదన్నమాట. ఇంకా కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటాం మేమైతే. మీరు చూడు, ఇయో ఇయో ఇవో 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 పప్ప అంటే బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి పాప కోసం, సరేనా? బాయ్. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.